హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో ఫస్ట్ ట్రై చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం యూట్యూబ్లో ఫస్ట్ ట్రై చేస్తున్నాము. యాక్చువల్గా మన తెలంగాణ సిరీస్ లాగా ఇప్పుడు ఈరోజు అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా తిరుగుదాం అనుకుంటున్నా. అంటే ఓన్లీ సండే రోజు. ఈరోజు మనం మహబూబ్ నగర్, గద్వాల్ కవర్ చేద్దాం అనుకుంటున్నా. మరి ఎంతవరకు కవర్ అవుతుందో తెలీదు, కానీ చలి మాత్రం బీభత్సంగా ఉంది. ఇప్పుడు మనం నేషనల్ హైవే 44 కర్నూలు రూట్లో ఉన్నాము. అక్కడ నుంచి ఒక 70 ఉంటుంది. ట్రాఫిక్ మాత్రం బాగానే ఉంది. మనం ఫోన్ కెమెరా పెట్టి నేను రికార్డ్ చేస్తున్నా మన ఫోన్తోనే. కొంచెం నామూషిగా అనిపిస్తుంది. అందరూ యాక్చువల్గా గోపురతో రికార్డ్ చేస్తూ ఉంటారు. మన సెటప్ కొంచెం చిన్నది. అందరూ వాళ్ళ బడ్జెట్ని బట్టి వాళ్ళు సెటప్ చేసుకున్నారు. మన బడ్జెట్ ఇది ప్రజెంట్. ఇన్కేస్ మనకు మంచి ఓకే మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అప్పుడు గోపుర తీసుకుందాము. యాక్చువల్గా స్టార్టింగ్లోనే గోపుర తీసుకొని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ప్రజెంట్ అంత మనీ బడ్జెట్ లేదు. ఈ రూట్లోనేమో అన్ని పెద్ద పెద్ద బండ్లు వెళ్తున్నాయి. చూసే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, అదే అర్థం కావట్లేదు. ఏమైనా అనుకోని మనం చేద్దాం, తర్వాత చూద్దాం. మనకంటే ఒక రికగ్నైజ్ వచ్చిందంటే ఇట్లా చేసినా ఎవరైనా బాగుందని అంటారు. మనీ మ్యాటర్. ఏం చేయాలన్నా ఏదొద్దనుకున్నా అది తెలిసి అనుకుంటారేమో కార్లో వాళ్ళు, వీడేంది కెమెరాలు రికార్డ్ చేస్తుండు. రైడింగ్ షూస్ ఇవైతే లేదు, తీసుకుందాం ఫ్యూచర్లో. ఇంత మీ పైన డిపెండ్ అయ్యింది. కర్ణాటక ఇది మన ఇంతకుముందే యాక్చువల్లీ నేను స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 hour పైన అయిపోతుంది. చలి మాత్రం బీభత్సంగా ఉంది. నేను 2 గ్లౌజులు వేసుకున్నా చేతికి, అయినా చలి ఆపుతలేదు. హ్యాండ్స్ ఫ్రీజ్ అయిపోతున్నాయి మొత్తం. చూస్తున్నారు కదా మొత్తం ఫాగ్. ఇప్పుడు ఓకే, ఇంతకుముందు అయితే మరీ దారుణంగా ఉండే ఫాగ్. అప్పుడు కెమెరా కూడా పనిచేస్తుంది, ఐ మీన్ ఫోన్లో కూడా కనిపిస్తలేదు అనేసి నేను అప్పటి నుంచి రికార్డ్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసినాము. 38 kilometers వచ్చినాము. యాక్చువల్గా మనం వెళ్ళేది మహబూబ్ నగర్, పాలమూరు. ఇంతకుముందు పాలమూరు అనే పేరుండే. చూస్తున్నారా వెదర్ ఎట్లా ఉందో ముందు. మంచి రైడ్లు వేసుకోవచ్చు. బట్ మన తెలంగాణలో ఉన్న ప్లేసెస్ కవర్ చేయకుండా డైరెక్ట్ వేరే రైడ్లు వేయడం ఎందుకనేసి ఫస్ట్ మన డిస్ట్రిక్ట్లు కవర్ చేసి, అంటే ప్రతి డిస్ట్రిక్ట్ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, అట్లానే ఎవ్రీ డిస్ట్రిక్ట్ కవర్ చేసిన దాని తర్వాత మనం బయటకు ఉన్న ప్లేసెస్ కవర్ చేద్దాము. ఇంతకుముందే నేను టీ తాగేటప్పుడు మంచి సూపర్ బైక్స్ పోయినాయి, ఒక 20-25 సూపర్ బైక్స్ ఎక్కడికో రైడ్కి వెళ్తున్నట్టున్నారు. అవి చూసినప్పుడు అనిపించింది మన దగ్గర కూడా అలాంటి బైక్ ఉంటే బాగుండు అనేసి. ఇప్పుడు మన దగ్గర ఇది ఉందంటే గ్రేట్ అనుకోవాలి. కొంచెం ఐఫోన్ ఉన్నా నామూషిగా అనిపించేది కాదు. OnePlus నాది. ఇన్కేస్ ఫ్యూచర్లో మంచి అంటే రీచ్ వస్తుంది, మీరు కూడా ఇష్టపడుతున్నారు, వీడియోస్ లైక్ చేస్తున్నారు అంటే తీసుకుందాం. గోప్రో తీసుకొని దానిపైన మంచి ప్లేసెస్ విజిట్ చేద్దాం. ఘోరంగా ఫ్రీజ్ అవుతున్నాయి యాక్చువల్గా, హ్యాండ్స్ అస్సలు పనిచేస్తలేవు. ఈ చలి వల్ల ఏం మాట్లాడలేకపోతున్నా. ఎంత మాట్లాడదాం అనుకున్నా మాటలు వస్తలేవు, నోట్లో నుంచి పొగొస్తుంది. నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, అంటే
డిస్ట్రిక్ట్స్ వైజ్గా మన తెలంగాణలో ఉన్నాయి అన్ని కవర్ చేసిన తర్వాత బయటికి వెళ్ళి అన్ని విజిట్ చేసి ఒక్కొక్క ప్లేస్ని విజిట్ చేసి చూస్తూ వెళ్దాము. ఇప్పుడు మనం వెళ్ళేది మహబూబ్ నగర్ అని చెప్పాను కదా. మహబూబ్ నగర్లో స్పెషల్ ఏముందంటే ఒక ట్రీ ఉందంట, పిల్లమర్రి ట్రీ సంథింగ్, పిల్లమర్రి ట్రీనే అనుకుంటా. అది ఆల్మోస్ట్ 800 సంవత్సరాల నుంచి ఉంది. స్ప్రెడ్ అయ్యి 3 ఎకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటదంట. అదే చూద్దాం ఇప్పుడు వెళ్ళిన తర్వాత, చూపిస్తాను అది కూడా మీకు. సింగిల్ గ్లవ్ వేసుకుంటే బాగుండు. ఇది డబుల్ గ్లవ్ వేసుకోవడం వల్ల కొంచెం హ్యాండిల్ పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ చలి వల్ల వేసుకోవాల్సి వస్తుంది. ఇది లేకుంటే మాత్రం దారుణంగా ఉంటుంది పరిస్థితి. బోర్ కొడుతుందేమో అనిపించింది రైడ్, బట్ మంచి ఫీల్ వస్తుంది, మంచిగా రైడ్ చేయాలనిపించే ఫీల్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఇది రైట్ లోనే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కెమెరా, ఎందుకంటే నా రైట్ లోనే ఉంటుంది కెమెరా. మధ్యలో అది లాక్ రావడం వల్ల నేను ఫిట్ చేసినప్పుడు ఫోన్ లాక్ అయిపోద్ది, మళ్ళీ వీడియోస్ ఆగిపోతే. ఇక్కడ ఏదో ఫుడ్ పార్క్. మహబూబ్ నగర్ నుంచి మన వీడియో ఎవరైనా చూసిన వాళ్ళందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. ఈ మర్రి చెట్ల ఇప్పుడు కనిపించింది మర్రి చెట్ల స్పెషాలిటీ ఏంటంటే, ఇప్పుడు దాన్ని కిందికి వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ దాన్ని కట్ చేయకుండా అట్లనే వస్తే అది డైరెక్ట్ భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ దానికి ఎండ్ అంటూ ఉండదు. ఇంతవరకు అంటే 8:40కే వచ్చేసినాం. మనం తొందరగానే వచ్చినాం, ఒక 20 minutes గూగుల్ టైంని బీట్ చేసినాం. ఇప్పుడే చూసుకున్న వాయిస్ కొంచెం స్లో, అంటే లోగా వస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడాలనుకుంటా. డ్రై ఫ్రూట్స్ హౌస్ మర్రి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ కూడా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి. రైస్ మిల్. మంచి వైబ్ తో మహబూబ్ నగర్ మనకి వెల్కమ్ చెప్తుంది, మంచి సాంగ్స్. ఆహా, బాబా బాబా, నిజంగా ఎంత పాజిటివ్ ఉందంటే. ఇదే ఆ టెంపుల్, వెంకటేశ్వర టెంపుల్. ఫస్ట్ ఇది రైల్వే గట్ మనం క్రాస్ అయ్యేది. చింటూ బాయ్, మమ్మల్ని బతకని కొన్ని రోజుల వరకు. రూట్స్ మాత్రం ఏ డిసప్పాయింట్ చేయలేదు, మంచిగా ఉన్నాయి. అంటే మార్నింగ్ టైం కదా, ఎవరి డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. మరి అంత ఇబ్బంది అనిపిస్తుంది. వచ్చేంత వరకు ఇప్పటి వరకు రిక్వెస్ట్ చెట్టు అది, ఇదే ప్లేస్ అది. మరి ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో తెలీదు, ఏ టైంకి ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. ఒకసారి టికెట్ కౌంటర్ 9:30 అంట. 9:30 నుంచి మనమే ఫస్ట్ వచ్చినట్టున్నాం.